హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే యారేస్. అసలు యారేస్ అంటే ఏంటి? అన్ యారే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సేమ్ డేటా టైప్. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే యారేస్ అనేసి కాల్ చేస్తారు. కలెక్షన్ ఆఫ్ హోమోజెనియస్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. హోమోజెనియస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, 10th క్లాస్ వాళ్ళకి జావా టీచ్ చేస్తాను, ఇంటర్మీడియట్ వాళ్ళకి జావా టీచ్ చేస్తాను, డిగ్రీ వాళ్ళకి జావా టీచ్ చేస్తాను, బీటెక్ వాళ్ళకి జావా టీచ్ చేస్తాను. కాకపోతే వీళ్ళందరూ మేల్ అయి ఉండాలి అని చెప్పాను, లేకపోతే వీళ్ళందరూ ఫిమేల్ అయి ఉండాలి అని చెప్పాను. ఏదో ఒక జెండర్ మాత్రమే వస్తే జావా టీచ్ చేస్తాను అన్న. ఇట్ ఈస్ కాల్డ్ హోమోజెనియస్ అనేసి కాల్ చేస్తారు. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఏమని కాల్ చేస్తారు? యారేస్ అనేసి కాల్ చేస్తారు. అయితే అన్నీ ఇంటీజర్ అయి ఉండాలి, లేకపోతే అన్నీ డబుల్ అయి ఉండాలి, లేకపోతే అన్ని వాల్యూస్ స్ట్రింగ్ అయి ఉండాలి. అంతేగాని అదొకటి ఇదొకటి ఉంటే యారేస్ యాక్సెప్ట్ చెయ్యదు. అన్ యారే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సేమ్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ యారేస్ అనేది మనకి 3 టైప్స్. యారేస్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 3 టైప్స్. దెర్ ఆర్, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ సింగిల్ డైమెన్షనల్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ మల్టీ డైమెన్షనల్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. థర్డ్ వన్ జాగ్డ్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. ఇందులో ఫస్ట్ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సింగిల్ డైమెన్షనల్ యారేస్. సింగిల్ డైమెన్షనల్ యారేస్ defines the data row wise or column wise only. మనం ఇచ్చిన డేటాని సింగిల్ డైమెన్షనల్ యారేస్ అనేవి రో వైజ్లో కానీ కాలం వైజ్లో కానీ స్టోరు చేసుకుంటుంది. ఇక్కడ యారే వాల్యూస్ని సెల్స్ ఫార్మాట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. యారే వాల్యూ స్టోర్డ్ ఇన్ సెల్స్ వైజ్. ప్రతి సెల్కి ఒక ఐడెంటిఫికేషన్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇండెక్స్ అనేసి కాల్ చేస్తాం. ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1 అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను 7 వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అనుకున్నాను. ఇక్కడ 7 సెల్స్ క్రియేట్ చేశాను. మొదటి సెల్ యొక్క ఇండెక్స్ 0 అని తీసుకున్నా. 1 2 3 4 5 6 అంటే 7 అని ఇస్తే 6 వరకు మాత్రమే తీసుకుంది. అంటే ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. n వాల్యూ 7 అయితే ఇండెక్స్ వాల్యూ ఎక్కడి వరకు తీసుకుంటుంది? 0 వరకు తీసుకుంటుంది. 0 నుంచి n-1 వరకు తీసుకుంటుంది. బిగిన్స్ 0, ఎండ్స్ n-1 అంటారు. ఆ బాక్సుల్లో ఉన్న వాల్యూస్ని ఎలిమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఒక చిన్న సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సో ఇక్కడ నేను సింగిల్ డైమెన్షనల్ యారేకి సింటాక్స్ చెప్పడం జరుగుతుంది. డేటా టైప్ అంటే మనం ఇవ్వబోయే యారేలో న్యూమరికల్ వాల్యూస్ని ఇవ్వాలా, లేకపోతే
డెసిమల్ వాల్యూస్ని ఎంటర్ చేయాలా లేకపోతే స్ట్రింగ్ వాల్యూస్ని ఎంటర్ చేయాలా అని ఇండికేట్ చేసేదాన్నే డేటా టైప్ అంటారు. ఇట్స్ కాల్డ్ యారే ఇండికేటర్ అంటారు. మనం తీసుకోబోయే వాల్యూస్ని సేవ్ చేసుకోవడానికి ఒక నేమ్ ఉండాలి. ఇట్స్ కాల్డ్ యారే నేమ్ అనేసి కాల్ చేస్తారు. యారే నేమ్ XYZ, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద యారే అంటారు. మనం తీసుకునే యారేకి మన క్లాస్లో మెమరీ అలొకేట్ అవ్వాలి. మెమరీ అలొకేట్ చేయడానికి ఇక్కడ న్యూ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాము. న్యూ కీవర్డ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు అలొకేట్ ద మెమరీ. డేటా టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ యారే అంటారు. అంటే నేను ఇవ్వబోయే యారేలో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అని తెలిపేదాన్నే సైజ్ ఆఫ్ యారే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆఫ్ యారే నేమ్ ఏ అని ఇచ్చాను. న్యూ ఇంట్ ఆఫ్ 5 అని ఇచ్చాను. ఎప్పుడైతే మనము సైజు 5 ఇస్తామో సో దానికి ఒక యారే క్రియేట్ అవుతుంది. అందులో ఎన్ని సెల్స్ ఉంటాయండి? 5 సెల్స్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ యారే నేమ్ అంటారు. ఈ వాల్యూస్ని ఎలిమెంట్స్ ఆర్ వాల్యూ ఆఫ్ యారే అంటారు. ఈ కింద 0, 1, 2, 3, 4 ఉన్నాయి కదా, వీటిల్ని ఇండెక్సెస్ అనేసి కాల్ చేస్తారు. సో మొదటి బాక్స్లో 7 అని ఎంటర్ చేశాను. దాని ఇండెక్స్ వాల్యూ ఎంత అండి? 0. ఇక్కడ 5 సెల్స్ ఉన్నాయి. ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. ఇక్కడ n వాల్యూ 5 అని ఇచ్చాను. 5 - 1 4. ఏ ఆఫ్ 2 అన్న. ఏ అనే యారేలో 2 అనే ఇండెక్స్లో ఎంత ఉంది వాల్యూ అన్న. ఏ అనే యారేలో 2 అనే ఇండెక్స్లో ఎంత ఉందండి? -3. ఇట్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ అంటారు. 2 అనే ఇండెక్స్లో ఎంత ఉంది మనకి? -3 అనే ఒక వాల్యూని స్టోర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 యారే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ నేమ్ pro1 పబ్లిక్ స్టాటిక్ void మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నాకు 5 నెంబర్స్ కావాలి. ఇంటీజర్లో ఒక యారే తీసుకున్నా. యారే నేమ్ ఏ. న్యూ అనేది మెమరీని అలొకేట్ చేయడం కోసం ఇంట్ ఆఫ్ ఎన్ని వాల్యూస్? 5 వాల్యూస్. దాన్ని సైజ్ ఆఫ్ యారే అంటారు. ఇక్కడ ఒక ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్ కోసం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ s న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. వాల్యూస్ని రీడ్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ యారే వాల్యూస్ ఫర్ I = 0, I less than 5, I plus plus. A of I = scanner dot next end. ఇచ్చిన వాల్యూస్ని మళ్ళా తిరిగి ప్రింట్ చేస్తున్నాను. యారే వాల్యూస్ ఆర్ ఫర్ I = 0, I less than 5, I plus plus. System dot out dot println A of I. ఇంతటితో మెయిన్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. pro1.java సేవ్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో సేవ్ చెయ్యాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. డి డ్రైవ్లో cd స్పేస్ జావా
అనే ఫోల్డర్ cls javac స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్ array వాల్యూస్. నాకు నచ్చిన 5 వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. అదే వాల్యూస్ని తిరిగి ప్రింట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను 5 వాల్యూస్ ఇస్తాను, అదే 5 వాల్యూస్ని తిరిగి ప్రింట్ చెయ్యాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్ నేమ్ నేను pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నాకు 5 ఎలిమెంట్స్ కావాలి. ఇంటీజర్లో యారే ఒకటి తీసుకున్నాను. ఏ అనే యారేకి నేమ్ అసైన్ చేశాను. న్యూ ఇంట్ ఆఫ్ సైజు 5 అని ఇచ్చాను. ఎప్పుడైతే మనము 5 అనే ఒక సైజుని ఇండికేట్ చేశామో వెంటనే మనకి ఇక్కడ ఒక యారే క్రియేట్ అవుతుంది. ఇందులో ఎన్ని సెల్స్ ఉంటాయి? 5 సెల్స్ ఉంటాయి. సో ఈ విధంగా నేను 0 ఇండెక్స్ 1 2 3 4 ఈ విధంగా ఒక యారే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక యారేని డిఫైన్ చేశాను. ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ ఎంటర్ యారే వాల్యూస్ అంది. సో ఐ వాల్యూ 0, ఐ ప్లేస్లో 0 లెస్ దెన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత? 0. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లోకి స్కానర్ ద్వారా ఒక వాల్యూని రీడ్ చేయి. స్కానర్ ద్వారా ఇందులోకి ఎంత పంపించాను? 5 అనే ఒక వాల్యూని పంపించాను. నెక్స్ట్ ఐ ప్లస్ 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 అంటే 1 పెంచుట. ఐ వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 1. సో ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లోకి స్కానర్ ద్వారా ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ 4 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 4లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. ఈ విధంగా ఇచ్చాను. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది యారే వాల్యూస్ ఆర్ అని చెప్పి హెడ్డింగ్. ఇక్కడ ఐ వాల్యూ 0 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో ఇక్కడికి వచ్చి ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 0. ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ ఆఫ్ 0 ఎంత ఉంది? 5 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1. ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? ఎంత ఉందండి?
3ని ప్రింట్ చేస్తుంది. ఆ విధంగా ఫర్ లూప్ ఎండ్ అయ్యే వరకు 1 by 1 వాల్యూస్ని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యారేలో ఉన్న అన్ని వాల్యూస్ని మనకి ప్రింట్ అనేది చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రింట్ 5 యారే వాల్యూస్ అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎన్ యారే వాల్యూస్ అన్న ఎన్ యారే వాల్యూస్. సో చూడండి, ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ pro2 పబ్లిక్ స్టాటిక్ void main స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నాకు ఇక్కడ ఇంటీజర్లో ఫర్ లూప్ రాయడం కోసం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎన్ అనేది రేంజ్ కోసం ఇంట్ ఆఫ్ ఫస్ట్ స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఎన్ వాల్యూ రీడ్ చేసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు యారేని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంట్ ఆఫ్ యారే నేమ్ ఏ న్యూ ఇంట్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ 5 వాల్యూస్. అప్పుడు 5 వాల్యూస్ తీసుకుంటుంది. 10 అంటే 10 వాల్యూస్. అలా కాకుండా ఎన్ అని ఇచ్చాను. ఇక్కడ మనము ఎన్కి ఎంత రేంజ్ అయితే ఇచ్చామో ఇక్కడ సైజు అంత డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యారే వాల్యూస్ని రీడ్ చేస్తున్నాను. ఎంటర్ యారే వాల్యూస్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యారే వాల్యూస్ ఆర్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ. ఇంతటితో మెయిన్ క్లాస్ క్లాస్ క్లాస్. సో ఈ విధంగా మనము ఎన్ యారే వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. pro2 డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాను. జావా సి స్పేస్ pro2 డాట్ జావా. ఇప్పుడు వాటిల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ ఎన్ వాల్యూ ఉంది 3 అని ఇచ్చాను. 3 యారే వాల్యూస్ని రీడ్ చేసింది. ఒకవేళ ఎంటర్ ఎన్ వాల్యూ ఉంది 7 అని ఇచ్చాను. 7 వాల్యూస్ని రీడ్ చేస్తుంది. సో ఈ విధంగా 7 వాల్యూస్ని రీడ్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ అనేది రేంజ్ కోసం, స్కానర్ రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయడం కోసం, ఎంటర్ ఎన్ వాల్యూ అంటే నేను ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఎన్ ఎంత ఇచ్చానండి? 5. సో ఎన్ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇంట్ ఆఫ్ యారే నేమ్ ఏ న్యూ ఇంట్ ఆఫ్ ఎన్ అంటే ఎంత 5. సో ఎప్పుడైతే అలా ఇచ్చామో ఏకి ఒక యారే అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ఎన్ని సెల్స్ ఉంటాయి? 5 సెల్స్ ఉంటాయి. ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 ఈ విధంగా ఇండెక్స్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది.
ఐ వాల్యూ 0, 0 లెస్ దాన్ 5, ఎన్ అంటే 5, 0 లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ అయింది కనుక ఐ అంటే ఎంత 0. ఏ అనే యారేలోకి 0 అనే ఇండెక్స్లోకి ఒక వాల్యూని అసైన్ చేయమన్నాను. ఈ విధంగా వాల్యూని అసైన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 1, 1 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1లోకి. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. ఈ విధంగా వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటిని ప్రింట్ చేస్తున్నా. ఐ వాల్యూ 0, 0 లెస్ దాన్ 5, ఎన్ అంటే 5, 0 లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ కనుక ఇక్కడికి వచ్చి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 1 ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా యారేలో ఉన్న మొత్తం వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ ఎన్ యారే వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. నేనేమంటున్నానంటే ఇచ్చిన యారే వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ pro3 అని ఇచ్చాను. సో వాల్యూస్ని రీడ్ చేసినప్పుడు సేమే రీడ్ చేస్తాం. ప్రింట్ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్లో చేయమన్నా. n-1 ఇండెక్స్ ఎక్కడ వరకు 0 ఇండెక్స్ వరకు ఐ మైనస్ మైనస్ యారే వాల్యూస్ రివర్స్ ఆర్డర్ ఈస్ అని చెప్పి చూడండి. pro3 డాట్ జావా ఇక్కడ కంపైల్ చేసిన జావా సి స్పేస్ pro3 డాట్ జావా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ pro3 ఎంటర్ ఎన్ వాల్యూ 4 అని ఇచ్చాను. అంటే సైజు 4. ఎన్ని వాల్యూస్ 4 వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. కింద నుంచి పైకి ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ యారే వాల్యూస్ రివర్స్ ఆర్డర్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ నేను ఒక యారేని తీసుకోవడం జరిగింది. సో ఇంతవరకు కామన్ ఎక్స్ప్లెనేషన్ అండి. యారే వాల్యూస్ సేమ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఫార్ ఐ ఈక్వల్స్ టు n-1, ఎన్ అంటే నేను 5 ఇవ్వడం జరిగింది. 5 - 1 ఎంత అండి 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. 4 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 4. ఏ అనే యారేలో 4th ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది అన్న ఇక్కడ 4లో ఎంత ఉంది 21. దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐ మైనస్ 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 అంటే 1 తగ్గించుట. 4లోంచి 1 తగ్గిస్తే 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఏ ఆఫ్ 3 ఏ అనే యారేలో 3 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న 8. దాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఇండెక్స్ లేదా ఫర్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు ప్రింట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక యారే ఇస్తానండి. ఆ యారేలో ఉన్న ఈవెన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి. యారే ఈవెన్ వాల్యూస్ ఆర్. ఇక్కడ మనము ఐ వాల్యూ 0, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. ఇఫ్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి.
అలా వస్తే వాటిల్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. ఈ విధంగా మనము యారే వాల్యూస్లోంచి ఈవెన్ యారే వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సేవ్ చేస్తున్నా. ప్రో ఫార్ డాట్ జావా, ఇక్కడ కంపైల్ జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా, దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్ అనేసి ఎంటర్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ, మొత్తం 5 వాల్యూస్ ఇవ్వాలనుకున్నా 5. ఎంటర్ అరే వాల్యూస్, ఇలా కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. అందులోంచి ఓన్లీ ఈవెన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేసినాయి. 22, 44, 66 అనేసి ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూడండి. సో ఇక్కడ ఇంటీజర్లో IN స్కానర్ ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. కామన్ అండి ఇవన్నీ. 5 అని ఎప్పుడైతే ఇచ్చానో ఇక్కడ యారేలో 5 రీప్లేస్ అవుతుంది. దానికి ఒక యారే అనేది క్రియేట్ అవుతుంది. మొత్తము ఎన్ని సెల్స్ ఉన్నాయి? 5 సెల్స్ ఉన్నాయి. మొదటి సెల్కి 0, 1, 2, 3, 4, తర్వాత ఎంటర్ యారీ వాల్యూస్ అని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ప్రతి ప్రోగ్రాంలోనూ అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా ఇచ్చానండి. ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. I వాల్యూ 0, I అంటే ఎంత? 0, N అంటే ఎంత? 5. 0 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇఫ్ కాడ్కి వస్తుంది. I అంటే ఎంత? 0. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? 4 ఉంది. అంటే ఈ ప్లేస్లో ఎంత వస్తుంది? 4. 4/2 రిమైండర్ ఎంత? 0. 0 0 ఈక్వల్ అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కనుక ఇక్కడికి వచ్చి ఏ ఆఫ్ 0లో ఉన్న 4ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ I++. I++ అంటే ఎంత అవుతుంది? 1. 1 లెస్ దాన్ 5. 1 అనేది 5 కంటే చిన్నది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది? 8. 8/2 రిమైండర్ ఎంత? 0. 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది కనుక ఏ ఆఫ్ 1లో ఉన్న 8ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I++ అంటే ఎంత? 2. 2 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? 41. 41/2 రిమైండర్ 1. 10 ఈక్వలా? కాదు, దాన్ని ప్రింట్ చేయదు. నెక్స్ట్ ఇది 3 అవ్వడం జరుగుతుంది. 3 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 7. 7/2 రిమైండర్ ఎంత? 1. 10 ఈక్వలా? కాదు, దాన్ని ప్రింట్ చేయదు. నెక్స్ట్ I++ 4. 4 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4లో 2 ఉంది. 2/2 రిమైండర్ ఎంత? 0. 0 0 ఈక్వల్ కనుక ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఓన్లీ ఈవెన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే టు ప్రింట్ ఈవెన్ వాల్యూస్ బేస్డ్ ఆన్ యారే అనేసి కాల్ చేస్తాడు. మనం ఇచ్చిన యారేలోంచి ఈవెన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆడ్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో నాట్ ఈక్వల్స్ టు 0 అనేసి తీసుకుంటాం. అంటే నాట్ ఈక్వల్స్ టు అంటే ఏంటి? రిమైండర్
జీరో అనేది రాకూడదు. ప్రొఫైల్ డాట్ జావా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా సి స్పేస్ ప్రొఫైల్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రొఫైల్ ఎంటర్ ఎన్ వాల్యూ 6 అని ఇచ్చాను. ఎంటర్ అరే వాల్యూస్ నాకు నచ్చిన వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. అందులోంచి ఓన్లీ ఆడ్ వాల్యూస్ 3, 43, 55 అవి మాత్రమే రిప్రజెంట్ చేసింది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను సేమ్ యారే తీసుకున్నానండి అనుకుందాం కొద్దిసేపు. లాజిక్ చూడండి. ఐ వాల్యూ 0, ఐ వాల్యూ ఎంత అండి 0. సో 0 ఐ అంటే ఎంత 0, ఎన్ అంటే ఎంత 5, 0 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0, ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న 4 ఉంది. 4/2 రిమైండర్ ఎంత 0. ఇదేమంటుంది 0 నాట్ ఈక్వల్స్ టు 0. అదేమంటుంది 0 నాట్ ఈక్వల్స్ టు 0. 0 అనేది 0కి ఈక్వల్ కాదు అంది. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. కనుక ఐ ప్లస్ ప్లస్ అంటే 1 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1 ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న 8 ఉందండి ఇక్కడ. సో ఇదండి 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది 8. 8/2 రిమైండర్ 0 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 2 ఏ అనే యారేలో 2 అనే ఇండెక్స్లో ఎంత ఉంది 41. 41/2 రిమైండర్ ఎంత 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు అంది. కండిషన్ ట్రూ అయింది కనుక ఇక్కడికి వచ్చి ఏ ఆఫ్ 2లో ఉన్న 41ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 7/2 రిమైండర్ 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఏ అనే యారేలో 3 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న 7 దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 4లో 2 ఉంది 2/2 రిమైండర్ 0 నాట్ ఈక్వల్స్ టు 0 అంటే అది ఏమంటుంది 0 ఈక్వల్ కాదు అంటుంది. అంటే కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. అంతటితో ఆగిపోయి పైకి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది కనుక ఇంక అంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనము ఇచ్చిన యారేలోంచి ఆడ్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేశాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ యారే వాల్యూస్ అనేసి కాల్ చేస్తాం. అంటే ఇచ్చిన యారే వాల్యూస్ని మొత్తాన్ని సమ్ చెయ్యాలి. సో ఇక్కడ సమ్ ఎంత వచ్చిద్దో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. సో ఇక్కడ మనము సమ్కి లాజిక్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యారే వాల్యూస్ సమ్ ఈస్ ప్లస్ సమ్. సో ఈ విధంగా ఇచ్చిన యారే వాల్యూస్ని సమ్ చేయడం జరుగుతుంది. pro6 డాట్ జావా
ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జావా సి స్పేస్ ప్రో 6 డాట్ జావా, దీన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 6 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను, అంటే 5 యారే వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన యారే వాల్యూస్ని సమ్ చేసింది. 22 ప్లస్ 33 ప్లస్ 44 ప్లస్ 55 ప్లస్ 66 ఎంత వచ్చిందండి? 220. ఈ విధంగా మనము ఇచ్చిన యారే వాల్యూస్ని సమ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ నేను సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని ఇచ్చాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడ ఐదు వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక ఇండెక్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మొత్తము ఎన్ని వాల్యూస్ ఉంటాయి అందులో? 5 వాల్యూస్. అంటే ఎన్ని సెల్స్ ఉండాలి? 5 సెల్స్. సెల్ ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి బిగిన్ అయ్యింది? 0 1 2 3 4. యారే వాల్యూస్ రీడ్ చేయడం కామన్. ఇక్కడ 4 అని ఇచ్చాను. 5 8 2 1 ఇలా ఇచ్చాను. ఇప్పుడు లాజిక్ వరకు చూడండి. ఐ వాల్యూ 0, ఐ ప్లస్లు ఎంత అండి? 0. ఎన్ అంటే ఎంత? 5 అని ఇచ్చాను. 0 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత ఇచ్చాం? 0 ప్లస్ ఆఫ్ ఐ. ఆఫ్ ఐ అంటే 0. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? 4. సమ్ అంటే 0. 0 ప్లస్ 4 అంటే సమ్లోకి ఎంత వచ్చింది? 4. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1. 1 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 4. ఏ ఆఫ్ 1. ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? 5. 4 ప్లస్ 5 9. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 2. 2 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. సమ్ 9 వచ్చింది. ప్లస్ ఏ ఆఫ్ 2 8 ఉంది. 9 ప్లస్ 8 17. ఇక్కడ 17ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 3. 3 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 17. ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 2. 17 ప్లస్ 2 ఎంత అండి? 19. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4. 4 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 19. ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది? 1. 1 ప్లస్ 19 ఎంత అండి? 20. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి యారే వాల్యూస్ సమ్మేస్ అని చెప్పి యారే వాల్యూస్ని ఆ సమ్లో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనము యారే వాల్యూస్ని సమ్ చేయడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ యారే వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఏ యారేకైనా రీడ్ చేయడం కామన్ అండి. ఈ యొక్క లాజిక్ మాత్రమే చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇచ్చిన యారే వాల్యూస్లోంచి ఓన్లీ ఈవెన్ యారే వాల్యూస్ని మాత్రమే సమ్ అనేది చెయ్యాలి. ఈవెన్ నెంబర్ సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకున్నాం. ఇఫ్ ఏ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 0. అలా వస్తే దాన్ని ఈవెన్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యారే ఈవెన్ వాల్యూస్ సమ్మీస్ అని చెప్పి సమ్ని ప్రింట్ చేశాను. pro7 డాట్ జావా.
ఇక్కడ కంపైల్ జావాc స్పేస్ ప్రో 7 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. సారీ అండి, ఇక్కడ సమ్ అనేది చేంజ్ చేయడం మర్చిపోయాను. మనం తీసుకున్నది ఈవెన్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. జావాc స్పేస్ ప్రో 7 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఎంటర్ n వాల్యూ 5 వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ నాకు నచ్చిన 5 వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. అందులోంచి 22, 44, 66 వీటిని మాత్రమే సమ్ అనేది చేసింది. ఎందుకంటే ఈవెన్ వాల్యూస్ అనేసి చెప్పాను. ఓన్లీ మనం ఇచ్చిన యారేలోంచి ఈవెన్ వాల్యూస్ని మాత్రమే సమ్ అనేది చెయ్యాలి. సో ఇవే వాల్యూస్ అనుకుందామండి. జస్ట్ లాజిక్ చూడండి. ఐ వాల్యూ 0, ఐ ప్లేస్లో 0, ఎన్ అంటే ఎంత 5, 0 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0, ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న. ఇక్కడ ఎంత ఉందండి 0 అనే ఇండెక్స్లో 4, 4/2 రిమైండర్ అంతా 0, 0 0 ఈక్వల్ అంటే కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఈవెన్ ఈక్వల్స్ టు ఈవెన్ అంటే 0 ప్లస్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0, ఏ ఆఫ్ 0 ఎంత ఉంది 4. సో 0 ప్లస్ 4 4 వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత 1, 1 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 5, 5/2 రిమైండర్ 1, 10 ఈక్వలా కాదు, కింద సమ్ అనేది జరగదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 2, 2 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 8, 8/2 రిమైండర్ 0, 0 0 ఈక్వల్ ఇక్కడికి వస్తుంది ఈవెన్లో ఆల్రెడీ ఎంత ఉంది 4, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 2లో ఎంత ఉందండి ఇక్కడ 8 ఉంది. 4 ప్లస్ 8 12. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3, 3 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 3లో 2 ఉంది. 2/2 రిమైండర్ 0, 0 0 ఈక్వల్ ఇక్కడికి వస్తుంది ఈవెన్ అంటే 12 ఉంది. ఏ ఆఫ్ 3లో 2 ఉండడం జరిగింది. ఇక్కడ 12 ప్లస్ 2 ఎంత అండి 14. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఐ ప్లస్ ప్లస్ 4, 4 లెస్ దాన్ 5 ఏ ఆఫ్ 4 1 ఉంది. 1/2 రిమైండర్ 1, 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 5, 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఓన్లీ ఈవెన్ వాల్యూస్ని మాత్రమే సమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఆ ఈవెన్లో ఉన్న సమ్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక యారే ఇస్తానండి, ఆ యారేలో ఉన్న ఈవెన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చెయ్యాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక యారే ఇస్తాను, ఆ యారేలో ఉన్న ఆడ్ వాల్యూస్ని మాత్రమే సమ్ అనేది చెయ్యాలి. ఆడ్ వాల్యూస్ సమ్ ఎంత వచ్చిద్దో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకోవాలి 0. సో లాజిక్లో ఏం రాస్తాం నాట్ ఈక్వల్స్ టు 0, ఆడ్ ఈక్వల్స్ టు ఆడ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. ఇక్కడ యారే ఆడ్ వాల్యూస్ సమ్ ఈస్ ఆడ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం ప్రో 8 డాట్ జావా. సో ఒకసారి కంపైల్ చేస్తానండి, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది, ఆ తర్వాత రన్ చేస్తాం ప్రో 8 డాట్ జావా. సో ఇక్కడ ఎల్ అనే ఒక లెటర్ పడిందండి, సెమీకోలన్ బదులుగా అది పడింది. చిన్న చేంజ్ చేసిన ఫైల్లోకి వెళ్ళి
సేవ్ చేయాలి. జావా సి స్పేస్ pro8 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro8 ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. యారే వాల్యూస్ ఇక్కడ నాకు నచ్చిన 5 యారే వాల్యూస్ ఇచ్చాను. ఇందులో ఆడ్ వాల్యూస్ 33, 55 ఆ రెండింటిని సమ్ చేస్తే 88. సో ఈ విధంగా మనము ఇచ్చిన యారే వాల్యూస్లోంచి ఆడ్ వాల్యూస్ని మాత్రమే సమ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ యారే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాజిక్ మాత్రమే చూడండి. ఐ వాల్యూ 0, 0 లెస్ దాన్ n అంటే 5 అని ఇచ్చాను. 0 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఐ అంటే ఎంత? ఐ అంటే ఎంత? 0. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0లో ఎంత ఉందండి? 4. 4/2 రిమైండర్ 0. ఇదేమంటుంది? 0 నాట్ ఈక్వల్స్ టు 0, 0 0 ఈక్వల్ కాదు అంటుంది. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1, 1 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ 1 ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అని అడిగాను. ఎంత ఉందండి? 5. 5/2 రిమైండర్ ఎంత? 1. 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు. కండిషన్ ఏమైంది? ట్రూ. ఆడ్ ఈక్వల్స్ టు ఆడ్ అంటే ఎంత? 0 ప్లస్ ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది? 5. 0 ప్లస్ 5 5. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? 8 ఉంది ఇక్కడ. సో 8/2 రిమైండర్ 0. 0 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. 2/2 రిమైండర్ 0. 0 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 4. 4 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ 4 ఏ ఆఫ్ 4లో 1 ఉంది. 1/2 రిమైండర్ 1. 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది. ఆడ్ అంటే 5. ఏ ఆఫ్ 4 ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. 5 ప్లస్ 1 6. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చి ఆడ్లో ఉన్న 6ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనము ఆడ్ వాల్యూస్ని సమ్ చేయడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ఆడ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను కొన్ని వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక ఇండెక్స్ ఇస్తాను. ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నాకు నచ్చిన వాల్యూతో రీప్లేస్ చేయాలి. చూడండి, ఒక యారేలో ఉన్న వాల్యూని ఇండెక్స్ ద్వారా రీప్లేస్ చేస్తాము. సో ఇక్కడ ఐ అనేది ఫర్ లూప్ కోసం, ఎన్ అనేది రేంజ్ కోసం. ఐఎన్ ఇండెక్స్లో ఏ ఇండెక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలి. రీప్లేస్ చేయడానికి ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూని ఆర్ఈ అనేసి కాల్ చేశాము. ఇక్కడ యారేని రీడు జాగ్రత్తగా చేసాం. ఇక్కడ లాజిక్ రాస్తున్నాను చూడండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఇండెక్స్ వాల్యూ అనేసి కాల్ చేశాను. ఐఎన్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. తర్వాత రీప్లేస్ చేయాలనుకున్న వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఎంటర్ రీప్లేస్ వాల్యూ. ఏ వాల్యూతో రీప్లేస్ చేయాలి? స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 0
I less than n I plus plus. If I equals to in అయితే a of I equals to re. తర్వాత వాటిల్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ln ఆఫ్టర్ లేదా array values are మీ ఇష్టం ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. I less than n I plus plus system dot out dot println a of I. సో ఈ విధంగా మనము ఒక యారేలో ఉన్న ఇండెక్స్ వైజ్ వాల్యూస్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. జావా సి స్పేస్ ప్రో 9 డాట్ జావా. దీన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. అంటే 5 యారే వాల్యూస్ని తీసుకోవడం జరుగుతుంది. నాకు నచ్చిన వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ ఇండెక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నావు? నేను 2 అని ఇచ్చాను. అంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2. ఈ 45ని చేంజ్ చేయాలి. దాని ప్లేస్లోకి ఎంత రీప్లేస్ చేయాలనుకుంటున్నావు? 100 అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ ఇండెక్స్లో 45 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 100. అంటే మనము చెప్పిన ఇండెక్స్ వైజు డేటాని రీప్లేస్ అనేది చేసింది. సో నేను ఇచ్చిన యారేలోంచి ఒక ఇండెక్స్ చెప్తాను, ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నాకు నచ్చిన వాల్యూస్తో రీప్లేస్ చెయ్యాలి. ఇది ప్రోగ్రామ్ అండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఇక్కడ నేను ఒక యారే తీసుకుంటున్నాను. ఓకే, యారేలో 5 సెల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎన్ని సెల్స్ అండి? 5 సెల్స్. సెల్ ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4. ఇట్స్ కాల్డ్ ఏ అనే యారే. ఇందులో నాకు నచ్చిన వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఆర్డర్లో ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో ఇంతవరకు యారే కామన్. ఇక్కడ ఏమని అడుగుతుంది? ఎంటర్ ఇండెక్స్ వాల్యూ అంది. 2 అని ఇచ్చాను. అంటే in అనే వేరియబుల్లోకి ఎంత ఇచ్చానండి వాల్యూ? 2. ఇక్కడ in అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని రీడ్ చేశాను. ఇక్కడ ఎంటర్ రీప్లేసింగ్ వాల్యూ అంది. నేను రీప్లేసింగ్ వాల్యూ అంటే REలోకి 100 అని ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ అని ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని పంపించాలి. ఐ వాల్యూ ఎంత? 0. ఐ ప్లేస్లో 0. ఎన్ అంటే ఎంత? 5. 0 లెస్ దాన్ 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఐ అంటే 0 ఈక్వల్స్ టు ఐఎన్. ఐఎన్లో ఎంత ఉంది? 2. 0 2 ఈక్వలా? కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1. 1 లెస్ దాన్ 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఐ అంటే 1. 1 2 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 2. 2 లెస్ దాన్ 5. ఐ అంటే 2. ఐఎన్ అంటే 2. 2 2 ఈక్వల్. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 2 ఈక్వల్స్ టు RE అన్న. RE అంటే ఎంత? 100. REలో ఉన్న 100ని ఏ అనే యారేలో 2 అనే ఇండెక్స్లోకి పంపించు అన్న. అంటే ఇక్కడ 100 అనేది రీప్లేస్ అవుతుంది. ఆ తర్వాత ఆ యారే వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నచ్చిన ఇండెక్స్లోంచి వాల్యూస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇండెక్స్ వైజు మనము రీప్లేస్ చేయడం జరిగింది. నాకు అలా కాదు, ఇక్కడ కొన్ని యారీ వాల్యూస్ ఇచ్చాను.
ఎంటర్ రీప్లేసింగ్ వాల్యూ అంటది 75. ఏ వాల్యూతో రీప్లేస్ చేయాలి అంటది 1000. ఇచ్చిన యారేలో 75 అనే వాల్యూ కనుక ఉన్నట్లయితే ఆ వాల్యూని రీప్లేస్ చేయాలి. ఇండెక్స్ బదులుగా మనము వాల్యూని ఇస్తాం. ఆ వాల్యూ కనుక ఉన్నట్లయితే రీప్లేస్ అనేది చేయాలి. ప్రో 10. నేను వేరియబుల్ నేమ్స్ చేంజ్ చేయట్లేదండి, అలాగే ఉంచేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ యారే వాల్యూస్ రీడ్ చేయడం కామన్. ఎంటర్ రీప్లేస్ వాల్యూ. ఏ వాల్యూని రీప్లేస్ చేయాలి? సో ఇక్కడ రీప్లేసింగ్ వాల్యూ దేంతో రీప్లేస్ చేయాలి? సో ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఐఎన్ అంటే, సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ప్రో 10 డాట్ జావా. ఇక్కడ జావా సి స్పేస్ ప్రో 10 డాట్ జావా. దీన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 10. ఎంటర్ ఎన్ వాల్యూ 6 అని ఇచ్చాను. యారే వాల్యూస్ నాకు నచ్చిన వాల్యూస్ని ఎంటరు చేశాను. ఏ వాల్యూని తీసేయాలి? 55. ఓకే, దాని ప్లేస్లోకి ఏ వాల్యూని రీప్లేస్ చేయాలి? 200. ఇక్కడ చూడండి, 55 కనుక ఉన్నట్లయితే దాన్ని 200తో రీప్లేస్డ్ చేసింది. ఈ విధంగా మనము రీప్లేస్ అనేది చేస్తాము. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాకొచ్చి ఇండెక్స్ వైజ్ రీప్లేసింగ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ వచ్చి కంటెంట్ వైడ్ ఆర్ వాల్యూ వైజ్ మనము రీప్లేస్ అనేది చేస్తాము. నేను కొన్ని యారే వాల్యూస్ ఇస్తాను, సెకండ్ టైం ఒక వాల్యూ ఇస్తా. ఆ వాల్యూ కనుక మొదటి ఇచ్చిన యారే వాల్యూస్లో ఉన్నట్టయితే దాని ప్లేస్లోకి నాకు నచ్చిన యారే వాల్యూని మనము సో రీప్లేస్ అనేది చెయ్యాలి. ఇదే యారే వాల్యూ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యారే వాల్యూస్ ఇవన్నీ కామన్. ఏ వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు అంది. 10 అని ఇచ్చాను. అంటే ఐఎన్ అనే వేరియబుల్లో ఎంత ఉందండి? 10. ఏ వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు? ఆర్ఈ ఈక్వల్స్ టు 200 అని ఇచ్చాను. ఇప్పుడు లాజిక్ చూడండి, ఐ వాల్యూ 0, ఐ అంటే ఎంత? 0, ఎన్ అంటే ఎంత? 5. 0 లెస్ దాన్ 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 0. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? 4. 4 ఈక్వల్స్ టు ఐఎన్. ఐఎన్ అంటే ఎంత? 10. 4 10 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1. 1 లెస్ దాన్ 5. ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది? 3. సో 3 ఈక్వల్స్ టు 10 కాదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5. ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? 100. 100 10 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దాన్ 5. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 10. 10 10 ఈక్వల్ కనుక ఇక్కడికి వస్తుంది ఐ అండ్ ఎంత? 3. ఏ అనే యారేలో 3 అనే ఇండెక్స్లోకి ఆర్ఈలో ఉన్న 200ని పంపించమన్నాను. ఇక్కడ 200 కింద చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కావలసిన వాల్యూని రీప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.